తెలంగాణలో లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత బీఆర్ఎస్కి అసలు ఉనికే లేదు అనేటువంటి భావనకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చేసారని, అందులో భాగంగానే బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కొంతమంది కాంగ్రెస్లోకి, మరి కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు రోజు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారు, ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి ఆవిడ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారితో ఆవిడ భేటీ అయ్యి ఆయనతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు ఆవిడ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ కొత్త కాదు. ఆవిడ గతంలో అక్కడ మినిస్టర్గా చేసిన ఆవిడ. సరే, అవకాశ రాజకీయాలు అనేది అందరికీ ఉంటాయి కాబట్టి అంటే అక్కడ ఆకర్షించాడు అప్పుడు కేసీఆర్ గారు. సో ఆయన ఏంటి, అన్ని ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని అందరినీ తీసుకొని వాళ్ళకి మినిస్టర్స్ ఇస్తామని ఆశ చూపి సో ఆయన తీసుకున్నదే. సో ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా ఎలా ఉంటారు? సో వాళ్ళు అవసరానికి వచ్చారు, నువ్వు అవసరానికి తీసుకున్నావు, నీ పుట్టి మునిగిపోయింది ఇక్కడ. సో నీది ఇంకా తేలే పరిస్థితి కూడా కనపడలా. ఈ మొన్న ఎలక్షన్ వరకు చూశారు, ఏమైనా ఎంపీ ఎలక్షన్లో ఏమైనా పడుతుందా ఓట్లు, ఏదైనా ఒక సీటు 2 సీట్లు వస్తుందా అని కూడా చూశారు. అంతవరకు ఓపికగా ఉన్నదాన్ని సంతోషించాలి ఎమ్మెల్యేలు కూడా. ఎందుకో తెలుసా, ఈయన అంతవరకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు కదా. వేరే పార్టీల నుంచి లాక్కున్నాడు అప్పుడు తొందరగా అన్ని పార్టీలని క్లోజ్ చేయాలనే ఆలోచన అప్పుడు కేసీఆర్ గారికి ఉన్నింది కదా. సో అంతవరకు వాళ్ళు ఆలోచించారు, ఏమో 1-2 సీట్లు ఏమైనా గెలుస్తామా, పరిస్థితి ఎలా ఉంటుంది నెక్స్ట్. కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ ఇన్ని కేసుల్లో ఇరుక్కొని ఉంది. ప్రజలు అంటే కవిత జైలుకి వెళ్ళినా కూడా ప్రజల్లో ఏమైనా ఆదరణ ఉందా లేదా, సింపతి క్రియేట్ అయిందా లేదా, సో మన కోట్లు వస్తాయా రావా, ఇవన్నీ కూడా చూసుకున్నారు. అక్కడ ఎక్కడ ఒక సీటు గల్లా ఓపెన్ అవ్వలేదు, అసలు ఇంకా గెలిచే పరిస్థితి కనపడలేదు. సో నెక్స్ట్ పార్టీ ఉంటుందా ఉండదా అని అనటానికి కూడా మనకు కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ కేసుల్లో ఇరుక్కుపోయారు. సో ఇప్పుడు రేపొద్దున ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు కానివ్వండి, కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, ఇంక ఇట్లాంటివన్నీ మనం లిక్కర్ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ చాలా చిన్నది, ఈ లెక్కన తెలంగాణ లిక్కర్ చూసుకుంటే రేపు పొద్దున ఇంక ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎట్లాగో కేసుల్లో ఇరుక్కోవటం, కొట్టుమిట్టాడటం జరుగుతుంది. పార్టీ ఉండే పరిస్థితి కనపడటం లేదు, వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. సో ఇట్లా ఉన్న కేసీఆరే కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్న పార్టీనే నేను పార్టీని ఎప్పుడైనా కూల్ చేస్తాననే ఒక పిచ్చి వాగుడు వాగుతున్నాడు కేసీఆర్ గారు. సో ఆ వాగుడికి ఎందుకు ఏదో ఒకటి సర్లే ఒకేసారి చెక్ పెడితే ఫామ్ హౌస్ నుంచి బయట రాకుండా ఉంటాడని ఆలోచించారేమో రేవంత్ రెడ్డి గారు. సో ఫామ్ హౌస్ నుంచి బయట రాకుండా చేయాలంటే ఏం చేయాలి, సో అప్పుడప్పుడు ఈ వాగుడు కూడా వాగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. సో అందుకే ఉన్న 4 ఎంతమందిని కొంచెం వస్తానన్న వాళ్ళకి క్లియర్ చేశాడు. సరే, వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ తీసుకోకపోయినా వాళ్ళు వేరే ఆపర్చునిటీ లేదు, వేరే పార్టీలకు మళ్ళీ బీజేపీకైనా వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ప్లాట్ఫామ్ కావాలి, ఇప్పుడు రాజకీయ పార్టీ వేదిక కావాలి. ఎలాగో ఇక్కడ ఆపర్చునిటీ లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీలు మారిపోతారు. దానిలో వెళ్ళే వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు, ఎందుకంటే గతంలో ఏం చేసిన పనులే అవే కదా కేసీఆర్ గారు. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మునిగిపోయేటువంటి నావని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రహించారా? అందుకే వారు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? ఇప్పటికే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏదైతే చేశాడో ఎవరు కేసీఆర్ గారు, ఇప్పుడు ఒకటి తెలుగుదేశం ఎలా ఉన్న పార్టీని ఎలా చేశాడు. సో సెకండ్ ప్లేస్ అంటే కాంగ్రెస్ కన్నా కూడా ముందడుగులో ఉంది తెలుగుదేశం అప్పట్లో. సో ఓట్ పోల్ అయిన శాతం కూడా తీసుకుంటే మేము ఇచ్చామన్న కాంగ్రెస్కి అంటే వాళ్ళే అప్పుడు డివైడ్ చేసింది, స్టేట్ డివైడ్ చేసిన వాళ్ళు కాబట్టి అయినా వాళ్ళను కూడా ఆదరించకుండా తెలుగుదేశాన్ని ఆదరించారు. సో ఆదరించినప్పుడు ఎక్కడ భయపడ్డాడు, ఎవరు ఎక్కువ అపోజిషన్ అని భయపడ్డాడు కేసీఆర్? తెలుగుదేశాన్ని అపోజిషన్ అనుకున్నాడు, తెలుగుదేశాన్ని టార్గెట్ చేయాలనుకున్నాడు.
తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు 16 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడు. తర్వాత టర్మ్లో 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళాడు. వచ్చిన అధ్యక్షులందరినీ కూడా తీసుకెళ్ళాడు. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఈరోజు తప్పెలా అవుతుంది? నువ్వు చేసినవే కదా, నువ్వు ఒక పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలని నువ్వు చూసావు కాబట్టి ఈరోజు నీకు అదే అనుభవిస్తున్నావు. నువ్వు ఏ పార్టీలనైతే నువ్వు ఏ పార్టీలో నుంచి నీకు పుట్టగతులు అంటే నీకు ఏ పార్టీ అయితే నీకు రాజకీయ భిక్ష పెట్టిందో ఆ పార్టీల్ని నిర్వీర్యం చేయాలని చూసావు. వాటి మీద తప్పుడు నిందలు అంటే ఏంటి, తెలంగాణకి వ్యతిరేకమని ఒక ప్రచారం చేశాడు తెలుగుదేశం అంటేనే. కానీ అది కాదు కదా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తేనే తెలంగాణ అనేది వచ్చింది. సో ఆ రోజు అపోజిషన్ గట్టి అపోజిషన్ ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్కి అపోజిషన్ ఎక్కడుంది? స్టేటు. అప్పుడు జాయింట్ స్టేట్లో తెలుగుదేశం లెటర్ ఇస్తే వచ్చింది తెలంగాణ. కానీ నువ్వు ఆ రోజు ఏమన్నావు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బూచిగా చూపెట్టి నువ్వు పార్టీని నిర్వీర్యం చేయాలని చూసావు. కానీ ఈరోజు తెలుగుదేశం క్యాడర్ అలాగే ఉంది. నాయకులు కొరత ఉండొచ్చేమో కానీ క్యాడర్ అట్లాగే ఉంది, ఎక్కడికి పోలా. నీ పార్టీ ఇప్పటికి 6 నెలలు కాలేదు అధికారం కోల్పోయి, ఆ పార్టీ ఈ పార్టీ అని ఎత్తుక్కొని వెళ్ళిపోతున్నారు. కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు వెళ్ళిపోతున్నారు. సో నువ్వు ఆలోచించు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నా గట్టిగా నిలబడే ఉంది. ఇక్కడ పార్టీ ఉంది, కానీ నీ పరిస్థితి అదిగా లేదు. కానీ నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే నువ్వు ఒక రాజకీయంలో ఒక దారి ఏదైతే చూపెట్టావో. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒకంత భయానికి లోనయ్యారని, అందుకే తన ప్రభుత్వాన్ని తన పార్టీని కాపాడుకునేందుకే తాను బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కూడా కొన్ని చీలికలు వచ్చాయి. కొంతమంది బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందో అనేటువంటి భయంతోనే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్కి చెందిన 25 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇవంతా రూమర్ అవ్వచ్చు, ఒకవేళ నిజమే కూడా అనుకుందాం, మీరు చెప్పింది కూడా నిజమే అవుతుందేమో అని అనుకుందాం. సో అక్కడ ఎప్పటి నుంచో వచ్చేస్తానన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీఆర్ఎస్ నుంచి, వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడూ గెలిచిన దగ్గర నుంచే మారిపోవటానికి ప్రిపేర్ అయ్యారు. సో వాళ్ళు అక్కడ అట్లా ఆగారు. సో వాళ్ళు గేట్లు తెరిస్తే వచ్చేస్తారని గతంలోనే చెప్పారు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆ గేట్లు ఓపెన్ చేశాడు. సో అంతే. ఇప్పుడు కాంగ్రెస్లో చేర్చుకోకపోయినా వాళ్ళు బీజేపీకైనా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ పార్టీలో ఉండటానికి ఇష్టం లేదు. కానీ అదే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు, మనం కాదంటే బీజేపీకి వెళ్ళిపోతారు. అప్పుడు నేనే చేర్చుకుంటే తప్పేంటి, నేను చేర్చుకోవచ్చు కదా అనే ఒక ఉద్దేశం ఉంటుంది. పార్టీ కొంచెం పటిష్టంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు అప్పుడప్పుడు అంటుంటాడు కదా, నేను పార్టీని అనుకుంటే కూలగొడతాను, నేను డివైడ్ చేస్తాను, అది ఇది, నేను అధికారంలోకి వస్తాను అని అంటుంటాడు. కాబట్టి దానికి అన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వస్తానన్నాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏదైతే చేశాడో కేసీఆర్ గారు, అంటే గతంలో ఆయన చేసినాడు కాబట్టి, అంటే ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని పార్టీ ఫిరాయింపులకి అసలు పునాది వేసిందే కేసీఆర్ అంటూ గతంలో మొన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన చేశాడు కదా. ఆయన చేసిన పనులు ఇప్పుడు అదే ఇది వాళ్ళ ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా అలా వచ్చిన వాళ్లే కదా. సో వాళ్ళేమో అక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుందాం. సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు? అంతా తెలుగుదేశం వాళ్ళు. సో తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే కదా. తెలుగుదేశం బీఫామ్ తీసుకుని గెలిచి వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కదా. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ వేరే పార్టీని చూసుకుంటారు. అంటే నువ్వు ఏదైతే నేర్పించావో అది వాళ్ళు చేస్తున్నారు. దానిలో వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు కదా. నువ్వు ఇప్పుడు బాధపడటానికి ఏమీ లేదు. నువ్వు నేర్పిన విద్య నీరదాక్ష అని ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో అసలు బీఆర్ఎస్లో ఎవరు మిగలరంటారా? మిగిలే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పార్టీ నిలబడుతుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీలు వాళ్ళకి ఏంటంటే ఆ తాత్కాలికమైనది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం విజన్ ఏంటంటే ఆయన లాంగ్గా ఆలోచిస్తారు, ఫ్యూచర్ గురించి ఉంటుంది. పార్టీ శ్రేయస్ కూడా అదే రకంగానే ఆలోచిస్తారు.
ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అంటే ఆ రోజుకి ఆ రోజు తిట్టామా, ఆ రోజుకి ఆ రోజు మాట్లాడామా, ఆ రోజుకి ఆ రోజు చేసామా అన్నట్టు ఉంటుంది. అది ఏంటంటే తాత్కాలికంగా జరిగే పని ఎప్పుడు ఎలాగ ఉంటుందో ఆ పూటకి ఆ పూటే. సో ఇప్పుడు అది లాంగ్గా నిలబడే ఆలోచన అయితే లేదు. ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ అన్నాడో అది నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఎవరికి కావాలి? తెలంగాణ స్టేట్ వచ్చింది, అందరూ బాగున్నారు, తెలంగాణ అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందుతూ ఉంది కూడా ఇంకా. సో ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు తెలంగాణ అవసరం కాదు, అభివృద్ధి అనేది అవసరం. ఈ కళ్ళబుల్లి మాటలు నమ్మే అవకాశం అయితే కూడా లేదు ప్రజలకి. ఇప్పుడు కుట్ర అనేది ఎక్కడ స్టార్ట్ చేశాడు కేసీఆర్? ఆయన సొంత కుటుంబం బాగుపడటం కోసం చేశాడు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఉండదు, తుడిచిపెట్టుకుపోద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్